ఇప్పటికే కాలాతీతమైంది. వర్షం ఒక దిక్కు, వచ్చిన వాళ్ళు లేట్ అయిందని పెద్ద మనుషులు షుగర్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. కానీ రెండు మాటలు చెప్తా. మొత్తం ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో అందరికంటే ముందుగా స్పందించి చేయుతనిచ్చి ధైర్యాన్నిచ్చి హారతి పట్టి తిలకనిద్ది ఆశీర్వదించినటువంటి జాతి నేతన్నల జాతి. మీకు మాకు 1 సంవత్సరం 2 సంవత్సరాల బంధం కాదు, 24 ఏళ్ళుగా ఎప్పుడు తెలంగాణ ఉద్యమంలో అడుగుపెట్టినో అప్పటి నుంచి మీకు మాకు బంధం ఉంది. తెలంగాణ ఉద్యమంలో మీరు ఇచ్చిన మద్దతు కావచ్చు, మీరు ఇక్కడే అనేక దిక్కుల మీరు ఉద్యమాలు చేసినా, పండుగ చేసినా, సంవత్సరాలకోసారి మీరు కుటుంబ సభ్యులు కలిసిమెలిసిన అన్నిట్లో పాల్గొన్నాను. నేను ఎక్కడ యాబ్సెంట్ లేను. నేను మంత్రిగా అయిన తర్వాత ఏం చేసినో ఇక్కడలకు తక్కువ తెలిసిన కరీంనగర్ వరంగల్ లాంటి వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. మొట్టమొదలుగా త్రిప్ట్ పందు బంద్ అయినాడు గలమిప్పి సంఘీభావం ప్రకటించింది సభలో నేనే అన్నాడు. అక్కడ మొదలైనటువంటి ప్రస్థానం నేను మొగ్గాల సప్పుళ్ళ మధ్య పెరిగిన వాళ్ళం కాబట్టి, ఈ మొగ్గాల సప్పులు లేకుండా మేము నిద్రపోయే వాళ్ళం కాదు కాబట్టి, మా చుట్టూ ఉండే మా మిత్రులు సామమూర్తి గారు ఉన్నారు, ఇంకో సామమూర్తి గారు, అందరు నరసింహరావు గారు మాతో చిన్నప్పటి నుంచి చదువుకునే కాడ, రూమ్లలో ఉండే కాడ అన్నిట్లో కలిసి ఉండలేం కాబట్టి బొంబాయి బతుకులేంది, సోలాపూర్ బతుకులేంది, సోలాపూర్ పోయించడం, బొంబాయి పోయించడం మా రాయలసీమ తెలుసు. అంటే ఒక్క మాట చెప్పాలంటే, మేము ఎందుకో ఒకసారి అసెంబ్లీలో మాట్లాడినప్పుడు నాకు పులివీరణ వచ్చి కవలించుకున్నాను. పులివీరణ వచ్చి కవలించుకున్నాను. ఏం చేయాలని అడిగినా అంటే మా ఓడి ఇంత గొప్పగా మాట్లాడినాడు అంటే, నేను మీ ఓడిని అవునో కాదో నాకు తెలియదు కానీ మీ వల్ల బతుకులు తెలిసిన వాడిని, మీ వల్ల కోసం బతికేవాడిని అని చెప్పినప్పుడు నేను ఈటల రాజేంద్ర అంటే ఒక కులంతో సంబంధం ఉండదు, ఈటల రాజేంద్ర అంటే ఒక మతంతో సంబంధం కూడా ఉండదు. ఈటల రాజేంద్ర అంటే ఒక్కొక్కసారి ప్రజలకు మేలు జరిగే దాంట్లో దేన్నైనా పక్కకు పెట్టి అండగా ఉన్నవాడిని నేను. కాబట్టి నేను ఎక్కడ ఏ సమస్యలు, ఇలా అనేక సమస్యలు నా పాత్ర ఉంది. చివరికి బిల్లులు రాకపోతే ప్రభుత్వంలో నేనే మామూలు పిలిపించుకొని భోజనాలు పెట్టించుకొని ఆ బిల్లులన్నీ ఇప్పించేది నేనే, రూపాయి ఖర్చు కాకుండా. కాబట్టి ఇవాళ మీరు మీ ఆశీర్వాదం మామూలు ఆశీర్వాదంగా నేను భావించట్లేదు. ఇప్పుడే అనుకుంటూ వస్తున్నాం మా రంగాన్ని ఇక్కడే ఉండు, రంగానన్న నాకు సంబంధం వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్తాడు మా రంగాన. అవును, ఎల్బీ నగర్ అయితే మరీ ఎక్కువ ఉంటారని చెప్పారు. 1,06,000 మెజార్టీ ఇచ్చిన ఏకైక నియోజకవర్గం ఇలా ఎల్బీ నగర్. మళ్ళా చరిత్రలో ఇది ఇంకోటి సాధ్యమైతే ఒక్క నియోజకవర్గం మొత్తంలో పార్లమెంట్లో ఇంకో 1,00,000 పెరుగుతుండొచ్చు, కానీ అసెంబ్లీ పరిధిలో మాత్రం ఇంత వచ్చుడు మొట్టమొదటిసారి. ఇవాళ ఇక్కడ నో క్యాస్ట్, నో పార్టీ, నో జెండా, నో కమ్యూనల్, ఒకటే ఎజెండా. అక్కడ ఢిల్లీలో మోడీ గారు, మల్కాజ్గిరిలో ఈటల రాజేంద్ర. నేను ఇప్పుడే నేను ఈ 2-3 నుంచి అనుకుంటున్నా, తెలంగాణ శాసనసభలో మనం ఎవరెవరో తెలుసు, కానీ ఈ పార్లమెంట్లో మనం ఎవరో తెలియాలంటే మనకి హిందీ చక్కగా రాకపోయా, ఇంగ్లీష్ చక్కగా రాకపోయా అని చెప్పి అనుకుంటారా? హిందీ చక్కగా రాకపోయినా, నా ఇంగ్లీష్ కూడా చక్కగా రాకపోయినా, తెలంగాణ ప్రజల గుండె చప్పుడు, తెలంగాణ ప్రజల ఆర్తి, తెలంగాణ ప్రజల బాధ, ఇలా దేశవ్యాప్తంగా నిరుద్యోగ ప్రజలు అనుభవిస్తున్న ఆ దుఃఖం, ఇలా పేదరికం అక్కడక్కడ విలేతాండం చేస్తూ ఇవాళ అన్నమో రామచంద్ర అని చెప్పి కనిపించిన అమ్మకు అన్నం పెట్టలేక కన్న బిడ్డలకు కూడా గొప్పగా చూడలేని దుస్తులు ఇవాటికి లక్షల కుటుంబాలు మగ్గుతూ ఉన్నాయి. కాబట్టి అలాంటి ప్రజల దుఃఖాన్ని పార్లమెంట్లో కూడా ఆవిష్కరించే ప్రయత్నం తప్పుడు చేస్తాం. పార్లమెంట్ సభ్యుడిగా కొత్తవాడిని కావచ్చు నేను, కానీ నాయకుడిగా అనుభవంలో కొత్తవాడిని కాబట్టి తప్పకుండా ఇవాళ మీరు, నేను రాకపోయినా, నేను కలవకపోయినా, నేను మిమ్మల్ని పని చెప్పకపోయినా ఎవరికి వాళ్ళే మీ అంతటా మీరే ఇలా గొప్పగా పనిచేసారు.
మీరు ఎవరి దగ్గరికైతే పోయి పని చేయించిండ్రో, ఎవరి దగ్గరైతే ఓట్లు వేయించిండ్రో, ఇవాళ వాళ్ళందరూ రేపు అడుగుతారు మిమ్మల్ని, ఇంటికి వస్తుంది చెప్తివి ఓటు వేసుకొని పోతే నీ ఎంపీ దిక్కులేకపోయా, నీ ఎంపీ ఏం చేస్తున్నావు చెప్పి అడుగుతారు. అవో గా పరిస్థితి మాత్రం రానియ, గుర్తుపెట్టుకో, గా పరిస్థితి రానియ. మీకు మచ్చతేను 5 ఏళ్ళు ఇవాళ శబాష్, ఈ బిడ్డకు మంచిగా ఓట్లు వేయించిన బిడ్డ అనేటట్టుగా మీ పేరు నిలబెట్టే ప్రయత్నం చేస్తా, మీ గౌరవాన్ని నిలిపే ప్రయత్నం చేస్తా అని చెప్పి మనవి చేస్తూ, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పదవులు వస్తాయి పోతాయి, పదవులు వస్తాయి పోతాయి, కానీ మానవ సంబంధాలు శాశ్వతం. నాయకులు చాలామంది ఉంటారు పోతారు, కానీ ప్రజల కోసం జీవించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ ప్రజల కోసం జీవించే దాంట్లో నేను కూడా ఒకరికి ఉండాలని చెప్పి ఆ స్వార్థం ఉంది నాకు. దానికోసం మీ నిండు ఆశీర్వాదం మనం ఇచ్చిండు. ఈ ఆశీర్వాదాన్ని ఇట్లే కొనసాగించాలని, ఈ ఆశీర్వాదం పొందే ప్రయత్నం నేను కూడా సమర్థంగా నిలబెట్టుకుంటా అని చెప్పి మనవి చేస్తూ, మీరు చేస్తున్న ఈ సన్మానానికి కృతజ్ఞత తెలియజేస్తూ, మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఏ సమస్య ఉన్నా కూడా మీ వెంట ఉంటా అని చెప్పి, పిలిస్తే పలికే బిడ్డగా, కో అంటే కో అనే బిడ్డగా ఉంటా అని చెప్పి మీకు హామీ ఇస్తూ నమస్కారం.